పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి తీగని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం రమణీరణీరణ గణత సంతరేక సంజయోదంచిత శ్రీమత్పెనుకొండ పట్టణోద్దీపిత శ్రీ కన్యకాంబామల కరుణామృత సదాచార కర్మ ధర్మ జ్ఞానానంద మానసులైన అందరూ కూడా వయస్సులు అందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అంశతో పుట్టిన వాళ్ళు అనమాట. అదేవిధంగా మీ వియ్యప్ప వారు కూడా ఆ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నారని ఇక్కడ మీరు వర్ణిస్తున్నారు వారి యొక్క కుటుంబాన్ని. ఈ తరపున నేను శుభలేఖ చదువుతున్నాను. అర్థమైందా? గోభూతుల హిరణ్యాజ్య వస్త్ర రూప రకాల దానాలు ఉన్నాయి. ఆ దానాలన్నీ కూడా మీకు వేయింపులు చేశారంటే ఎప్పుడు చేశారో మీకే తెలియాలి, ఆయనకే తెలియాలి. అర్థమైందా? అది ఇక్కడ మీరు వర్ణించారో నేను రాశాను చెప్పడు బట్టి మీరు చెప్పబట్టి. భారత భాగవత రామాయణాది మహాగ్రంథ పఠన కుతూహలైన భారతము భాగవతము రామాయణము ఈ గ్రంథాలు చదవడానికి ఇప్పుడు టైం లేదు, కానీ సాగంట కోటేశ్వరి సుజాత దంపతులకు రామప్రసాదరావు శ్రీమతి లక్ష్మీ దంపతులు ఆయు శుభలేఖార్థములు పూర్వకాలంలో కన్యాదానం జరిగి ఆహ్వానం కలిగినట్టుగా శ్రీ శోభకృతనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి అనగా తేదీ 26/5/2023 శుక్రవారం రాత్రి 4:15 తెల్లవారితే స్థిరవారం మఖా నక్షత్రం యొక్క మేషరక్ష శ్రీమతి లక్ష్మీ దంపతులు శతమానం భవతేంద్రియ ఆయుష్ శ్రీరామ పాలే జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగే భూగర్భజాత భూలేఖమాతయు శుభలేఖార్థములు మా సోదరుడు శ్రీ గంపల సాయిరాజు శ్రీమతి సుజేడియం ఎదురుగా బియ్యంపాలెం విశాఖపట్నం నందు గల కళ్యాణ వేదికలో వివాహము జరిపించుటకు పెద్దలు దైవజ్ఞులు తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి
ఇది తెలుగు వారి పెళ్లి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు 2 పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగు వారి పెళ్లి ఇలా వైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగు వారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగు వారి పెళ్లి ఇలా వైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగు వారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది, అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది, అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగు వారి పెళ్లి ఇలా వైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగు వారి పెళ్లి. వస్తే ఆపే వీలుందా కళ్యాణం ఎప్పుడో అన్నారండి, లోకం మొత్తం బొమ్మే అయినా నాటకం ఇది. ముందే రాసేసుంటాడా స్వర్గంలో నిజమే, నమ్మాలండి అర్థం పర్థం లేనే లేని జీవితం ఇది. తిరు చూసి అన్ని ఆరాధీసి కన్యాదానం చేసి దారే చూడాలా అడావిడేలా సరి జోడు కడుతున్నారు సరదా హే మొదలే హే పెళ్లి రంగం కుదిరే వేళలో వేచి చూడాలంటూ పరదా హే జరిపే హే తుళ్ళి పడుతున్నారు మోనలో.
ఆడొద్దు ఏ ముచ్చట కరువవ్వొద్దు అని ప్రతి చిన్న పనిలో నా డాబులకే పోయే గోలంతా శ్రీపురం పిల్ల మే సీరలోళంగాదా నీ సీర ఇప్పలేదా మా సీర సుట్టలేదా సిరిపురమేమో సిరిపురమే పిల్ల మాది సీరలోళమే పిల్ల మేము అమ్మ కట్టలేదా మొబల పాలెమే పిల్ల మాది ముప్పలో ఏం పొడి తీసుకొచ్చిరా బాయ్
పిస్తోలు గుండాలే తుకేటి మగాడే ఇష్టం నీకు ఇచ్చుకున్నదే నువ్వు నాకు కోడి వాడి వేడి నిన్ను చూస్తే థర్మామీటర్ దాక్కుంటానమ్మా లల్లల్లాడి పాడి కాళ్ళ గద్దలాడి సలువ పలువారిద్దరు నీలో రంగవతి 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 కనకలత పసిపోతే కహగకథ రంగవతి కడప బాంబు కన్నుతో వేసి కన్నె కొంప కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెచ్చేశారు